వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం వెబ్ టెక్నాలజీస్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో అండ్ అలానే పైన పార్ట్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వెళ్ళైతే చూసేయండి. సో ఫస్ట్ మనం మోడల్ బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. సో నౌ వెబ్ టెక్నాలజీస్ లో మనకు మొత్తం 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో 5 యూనిట్స్ కి మనకు 14 మార్క్స్ అయితే ఈవెన్లీ పాస్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనకు మెయిన్ ఏ యూనిట్స్ పైన ఫోకస్ చేయాలి అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ అన్నమాట. సో ఈ యూనిట్స్ ఎందుకు అంటే ఇక్కడ చూసారా మనకు ఈ యూనిట్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యూనిట్స్ లో ఏదో ఒక యూనిట్ నుంచి మనకు 10 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ కి అయితే ఇవ్వండి. అండ్ ఫస్ట్ యూనిట్ కూడా 14 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది కానీ బట్ ఈ యూనిట్ నుంచి అయితే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ అయితే రాదు. సో అది మైండ్ లో పెట్టుకొని అయితే చదువుకోండి. నౌ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ దగ్గరకు వస్తే మనకు తెలిసిందే కదా, మనకు టోటల్ వచ్చి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 3 మార్క్స్ వి. సో ఇందులో ఫస్ట్, సెకండ్ క్వశ్చన్స్ వచ్చి ఫస్ట్ యూనిట్ నుంచి, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చి సెకండ్ యూనిట్ నుంచి, ఫిఫ్త్, సిక్స్త్ క్వశ్చన్స్ వచ్చి థర్డ్ యూనిట్ నుంచి, సెవెంత్, ఎయిత్ క్వశ్చన్స్ వచ్చి ఫోర్త్ యూనిట్ నుంచి, అలానే 9th అండ్ 10th క్వశ్చన్స్ వచ్చి ఫిఫ్త్ యూనిట్ నుంచి అయితే వస్తాయి. అండ్ దెన్ బిగ్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వచ్చి 11th క్వశ్చన్. సో మనకు తెలిసిందే కదా, ఇందులో 2 ఇంటర్నల్ చాయిసెస్ అయితే ఉంటాయి, ఏ అండ్ బి. సో ఇక్కడ వచ్చి నేను ఏ అండ్ బికి మొత్తం కలిపి ఒక 5 టాపిక్స్ అయితే ఇచ్చాను. దట్ మీన్స్ ఎయిదర్ ఈ 5 టాపిక్స్ లో ఏలో వచ్చినవి కొన్ని టైమ్స్ బిలో రావచ్చు అండ్ బిలో వచ్చినవి కొన్ని టైమ్స్ ఏలో కూడా రావచ్చు అనమాట. బట్ ఈ 11th క్వశ్చన్ అనేది మనకు ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. అండ్ ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్ అనేది. అలానే ప్రోగ్రామ్స్ యూజింగ్ టేబుల్ ట్యాగ్స్ అండ్ టేబుల్ క్రియేషన్ అనమాట. సో దీన్ని ఎలా అడుగుతారంటే కొన్ని టైమ్స్ టేబుల్ ట్యాగ్స్ గురించి అడుగుతారు, అలానే కొన్ని టైమ్స్ అదే టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేసి టేబుల్ ని క్రియేట్ చేయమంటారు. ఆర్ కొన్ని టైమ్స్ ఎలా అడుగుతారంటే ఒక టేబుల్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు, సో ఆ టేబుల్ కి కోడ్ అయితే రాయమని అయితే అడుగుతారనమాట మిమ్మల్ని. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్, స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ అండ్ టేబుల్ ట్యాగ్స్ అండ్ టేబుల్ క్రియేషన్. సో ఈ 2 క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో లీవ్ చేయకండి. అండ్ దెన్ ఫిజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అండ్ అలానే లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ లిస్ట్ ట్యాగ్స్ అనమాట. సో మన లిస్ట్ ట్యాగ్స్ యూజ్ చేసి కొన్ని టైమ్స్ ప్రోగ్రామ్స్ కూడా అయితే అడుగుతారు. సో ఈ 5 క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో లీవ్ చేయకండి అండ్ మెయిన్ ఫోకస్ ఈ 2 క్వశ్చన్స్ పైన అయితే పెట్టండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. సో ఈ 12th క్వశ్చన్ లో కూడా ఇంటర్నల్ చాయిస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు 12th క్వశ్చన్ అనేది సెకండ్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. అండ్ ఇందులో మనకు మెయిన్ క్వశ్చన్స్ వచ్చి ఫస్ట్ వన్ స్టైల్ షీట్స్ అనమాట. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిందే కదా, స్టైల్ షీట్స్ లో 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఉన్నాయి, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనేటివి. సో ఈ 3 టైప్స్ లోంచి ఏదో 1 టైప్ అని అడగచ్చు, లేదు 3 టైప్స్ ఇచ్చేసి వాటికి డిఫరెన్స్ లైక్ స్మాల్ ప్రోగ్రామ్ కానీ ఏమన్నా అడగచ్చు. దెన్ ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్ అనమాట. సో ఈ సెలెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ బాక్స్ ప్రాపర్టీస్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో బాక్స్ ప్రాపర్టీస్ మనకు తెలిసిందే కదా, బోర్డర్ కానీ మార్జిన్ కానీ. సో ఇవి మనము ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేస్తాం అండ్ వాటి యొక్క ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి. సో ఇవి క్లియర్ డిఫరెన్స్ అయితే చూసి పెట్టుకోండి మీరు. అండ్ అలానే ట్యాగ్స్ అనమాట, లింకింగ్ అండ్ ఇమేజింగ్, ఫార్మ్, ఇన్పుట్. అంటే లింకింగ్ అండ్ ఇమేజింగ్ కి మనం యూజ్ చేసే ట్యాగ్స్ యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తాం. అలానే ఫార్మ్ ట్యాగ్స్ అంటే మనకు ఫామ్ లో మనము ఒక లాగిన్ ఫామ్ కానీ సైన్ అప్ ఫామ్ కానీ ఏదో ఒక ఫామ్ యూజ్ చేసినప్పుడు ఆ ఫామ్ లో యూజ్ చేసే ట్యాగ్స్ ఏవి, అలానే మనకు స్పెసిఫిక్ గా ఇన్పుట్ కోసం యూజ్ చేసే ట్యాగ్స్ ఏవి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ట్యాగ్స్. సో అండ్ దెన్ కలర్ అండ్ బ్యాక్ గ్రౌండ్ ప్రాపర్టీస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెట్టి పరిస్థితుల్లో లీవ్ చేయకండి 4 క్వశ్చన్స్. అండ్ ఈ 2 యూనిట్స్ లో ఈ 2 క్వశ్చన్స్ నుంచి గమనిస్తే మనకు మెయిన్ గా రిపీట్ అయ్యేటివి ట్యాగ్స్ అనమాట. లైక్ ఈ 2 యూనిట్స్ లో ఎలాంటి ట్యాగ్స్ ఉన్నా సరే ఆ ట్యాగ్స్ అయితే మీకు వచ్చేసి ఉండాలి. దట్ మీన్స్ మీకు ఒక 8 to 16 మార్క్స్ గెయిన్ చేయడానికి హైలీ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. సో 13th క్వశ్చన్ లో కూడా ఏ అండ్ బి అండ్ 13th క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ అనమాట. సో ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చి ఫస్ట్ జావా స్క్రిప్ట్. సో మనకి ఈ యూనిట్ మొత్తంలో మెయిన్ వచ్చి జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ లో మెయిన్ టాపిక్స్ వచ్చి ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో మనకు కన్ఫర్మ్ ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో కూడా చూస్తే ఆబ్జెక్ట్స్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్ అడిగేస్తారు అనమాట. లైక్ ప్రతి పేపర్ లోను మనకు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఒక 13th లో క్వశ్చన్ అయితే ఉంది కామన్ గా. సో కాబట్టి మీరు ఆబ్జెక్ట్స్ అయితే చాలా ఫోకస్ చేయండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అర్రేస్, ఫంక్షన్స్. సో అర్రేస్ మనకు తెలిసినే కదా, మనకు సి నుంచి రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో కాబట్టి జావా స్క్రిప్ట్ లో అర్రేస్ ని ఎలా రాస్తారు అండ్ మల్టీ డైమెన్షనల్ అర్రే,
సింగిల్ డైమెన్షనల్ అరే, సో వాటిని ఎలా డినోట్ చేస్తారు అని చెప్పి క్లియర్ గా చూసుకోండి. అండ్ ఫంక్షన్స్, జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా రికాల్ చేయాలి. అండ్ పాసింగ్ పారామీటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పాసింగ్ పారామీటర్స్ అనేటివి ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్, సో జావాస్క్రిప్ట్ లో ఉన్న ఈవెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఆ ఈవెంట్స్ ఏవేవి అని చెప్పి కూడా క్లియర్ గా అయితే నేర్చి పెట్టుకోండి. సో ఈ యూనిట్ మొత్తానికి మెయిన్ వచ్చి ఆబ్జెక్ట్స్ అండ్ పాసింగ్ పారామీటర్స్ 80% లో లీవ్ చేయకండి. అండ్ రిమైనింగ్ అర్రేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ క్లియర్ గా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్. అండ్ 14th క్వశ్చన్ మనకు 4th యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో 4th యూనిట్ లో మనకు మెయిన్ వచ్చి 3 టాపిక్స్, ఏదర్ AngularJS, Ajax ఆర్ jQuery. సో ఇందులో కూడా మెయిన్ కేటగిరీ టాపిక్ వచ్చి AngularJS. లైక్ మా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఎక్కడ చూసినా ఒక కామన్ టాపిక్ నుంచి క్వశ్చన్ ఏది అంటే AngularJS అన్నమాట. లైక్ అంటే AngularJS నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారు, Ajax jQuery నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఓకేనా? సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి యాంగులర్ లో ఉండేవి మెయిన్ 3: డైరెక్టివ్స్, ఫిల్టర్స్, ఎక్స్ప్రెషన్స్. సో ఈ 3 గా నేర్చుకున్నట్లయితే మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ అజాక్స్ లో వచ్చి మనకు వెబ్ అప్లికేషన్ స్టెప్స్, సెండింగ్ అండ్ రిసీవింగ్ రెస్పాన్స్. లైక్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, సెండింగ్ అండ్ రిసీవింగ్ రెస్పాన్స్ అనేది. అండ్ దెన్ jQuery లో మనకు ఈవెంట్స్, ఎఫెక్ట్స్, ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు అజాక్స్ అనేది కొంచెం టఫ్ అనిపిస్తే AngularJS, jQuery పైన ఫోకస్ పెట్టండి. బట్ AngularJS మాత్రం కన్ఫర్మ్ గా అయితే నేర్చుకునేసేయండి టాపిక్స్ అన్ని, డైరెక్టివ్స్, ఫిల్టర్స్, ఎక్స్ప్రెషన్స్. అండ్ దెన్ ఈ 2 టాపిక్స్ నుంచి ఒక టాపిక్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చి మనకు 15 యూనిట్ నుంచి అయితే ఇస్తారు. అండ్ ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చి ఫస్ట్ PHP అర్రేస్. సో PHP లో మనకు వచ్చి అర్రేస్, సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డినోట్ చేయాలి అని చెప్పి క్లియర్ గా అయితే చూసి పెట్టుకోండి. అండ్ దెన్ సో MySQL డేటాబేస్ ఫంక్షన్స్. సో మనకు తెలిసింది కదా 15 యూనిట్ లో మనకు MySQL డేటాబేస్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఒక డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అందులోకి డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలి, అండ్ ఇంపోర్ట్ చేసిన డేటాని ఎలా మనం మోడిఫై చేయాలి, అండ్ ఒకవేళ అదే డేటాని ఎలా డిలీట్ చేయాలి, అలానే ఆ డేటాబేస్ మొత్తాన్ని ఎలా డిలీట్ చేయాలి, ఇలా సమ్ ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫంక్షనాలిటీస్ లో వాళ్ళు ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్ కొన్ని టైమ్స్ అడుగుతారు, లేదు ఓవరాల్ ఫంక్షనాలిటీ కూడా ఒకసారి అయితే అడుగుతారు. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఫామ్ హ్యాండ్లింగ్ అనమాట. లైక్ మనం ఒక లాగిన్ ఫామ్ ఆర్ సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫామ్ ని మనం సర్వర్ లోకి ఎలా ఇంపోర్ట్ చేస్తాం, అండ్ ఆ సర్వర్ నుంచి మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం డేటాని. ఓకేనా? సో ఈ దానికి యూజ్ అయ్యే మెథడ్స్ వచ్చి గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్ మనకు. PHP సెషన్స్ అండ్ కుకీస్, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ డేటా ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్, అంటే మనం ఒక డేటాని ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామో అడుగుతారనమాట. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ యూనిట్ నుంచి మెయిన్లీ అర్రేస్, డేటాబేస్ ఫంక్షన్స్ అండ్ ఫామ్ హ్యాండ్లింగ్ 80% లో లీడ్ చేయకండి. అండ్ ఫైనల్ 16th క్వశ్చన్. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, మనకు 10 మార్క్స్ క్వశ్చన్ అనేది 2nd, 3rd, 4th అండ్ 5th యూనిట్ నుంచి అయితే ఇస్తారు. అండ్ ఈ యూనిట్ లో మనకు మెయిన్లీ అడిగే జనరల్ టాపిక్స్ లైక్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, టైం టేబుల్ క్రియేషన్, సెండింగ్ అండ్ రిసీవింగ్ రెస్పాన్స్. మనం చెప్పాం కదా అజాక్స్ నుంచి ఉన్న క్వశ్చన్ ఇది. అండ్ అలానే ప్రోగ్రామ్స్ ఆన్ HTML, CSS, Java. సో jQuery, Angular యూజ్ చేసి మనకి ఎగ్జాంపుల్స్ లైక్ మనకి AngularJS లో డైరెక్టివ్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో వీటిపై నుంచి ఏదన్నా అంటే క్వశ్చన్ అడుగుతారు కానీ, బట్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే అడుగుతుంటారు 10 మార్క్స్ కి. సో ఇలా వీటిపైన అయితే అడగచ్చు అనమాట. మెయిన్లీ మనకు వచ్చి ప్రీవియస్ పేపర్స్ లో కూడా రిజిస్ట్రేషన్స్ కానీ, లాగిన్స్ కానీ, సైన్అప్స్ కానీ, అనే టైం టేబుల్ క్రియేషన్స్ కానీ వీటిపైన ఎక్కువ ఫోకస్ అడిగారు, ఆ టేబుల్ క్రియేషన్స్ కానీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే క్లియర్ గా అయితే చూసి పెట్టుకునేసింది 10 మార్క్స్ కి. బట్ మనం ఏవైతే ప్రీవియస్ గా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పామో, సో ఇవన్నీ కానీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా అయితే కవర్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.